హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మొట్టమొదటిసారి నా ఛానల్ని మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇది వరకు చేసిన వీడియోలన్నిటినీ మీరు ఆదరించారు. చాలా బాగా మీరు ఆ వీడియోస్ అన్ని వాచ్ చేస్తున్నారు. అలాగే కొత్త కొత్త ఫండ్స్, తర్వాత పర్ఫామ్ చేసిన ఫండ్స్ గురించి, కొన్ని ఫండ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మరి చాలామంది డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని ఫోన్ చేసి క్లారిఫై చేసుకున్నారు. సో కొంతమంది మీ నెంబర్ ఏంటి అని అడిగారు. యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో నా నెంబర్ ఇచ్చాను. వీడియో మొత్తం చూసినట్టయితే ఆ ఫైనల్లో ఒక చోట నా నెంబర్ ఉంటుంది. మీరు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. సో ఇక ఈ ప్రీవియస్ వీడియోస్లో చాలా రకాలుగా డౌట్స్ వచ్చాయి, అడిగారు. కానీ నేను ఈ వీడియో రూపంలో మరి ఆల్రెడీ ఇచ్చాను, క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడు న్యూ ఫండ్ ఆఫర్స్ గురించి చాలామంది ఈ మధ్య కాలంలో వీడియోస్ కూడా చేశారు, ఒకరిద్దరు నేను చూశాను అనమాట. సో నేనేంటంటే ఈ అపోహలు తొలగించాలని ఈ వీడియో మళ్ళీ దీంట్లో కొంచెం మాట్లాడతాను నేను ఫస్ట్. తర్వాత మెయిన్ టాపిక్ ఏంటంటే మీరు థంబ్నెయిల్లో చూసినట్టు మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, ఫండ్ హౌసెస్ ఉన్నాయి, ఎన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి అనేది నేను చెప్తాను వెంటనే. సో ఇక్కడ ఏంటంటే న్యూ ఫండ్ ఆఫర్ గురించి ఎక్కువ డౌట్స్ అనమాట. అది ఏమవుతుందో ఏంటో, కొత్త ఫండ్ కదా అది ఇదే. కరెక్ట్, కొత్త ఫండ్కి ఎప్పుడు కూడా రికార్డ్ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్, రికార్డ్ అంటే ఏంటి, ట్రాక్ అనేది ఉండదు. ఇప్పుడు ఈరోజు ప్రారంభమయ్యే కంపెనీకి ఎప్పుడైనా కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సింపుల్. మీరు ఒక షాప్ ఓపెన్ చేశారనుకోండి, ఒక ఆఫీస్ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక షాప్, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఈరోజు స్టార్ట్ చేశారనుకోండి, గత చరిత్ర ఏముండదు. కానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఏమేమి దాంట్లో మీరు ఆ షాప్లో పెడుతున్నారు, అసలు ఏ కంపెనీకి సంబంధించిన వస్తువులు దాంట్లో పెడుతున్నారు కదా, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, క్వాలిటీ ఏంటి, ఈ సంబంధించిన విషయాలు మాత్రమే వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని గతంలో మీరు ఎంత బిజినెస్ చేశారు, ఎంత లాభాన్ని మీరు ఆర్జించారు అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఈరోజు ప్రారంభించేది కాబట్టి. కానీ మీకు సంబంధించిన అనుభవం ఉంటుంది కదా, మీరు షాప్ పెట్టారు, అంతకుముందు మీ అనుభవం ఏంటి, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది, తెలిసి ఉంటుంది. పలానా వ్యక్తి స్టార్ట్ చేశాడంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆయన రకరకాల రంగాల్లో పనిచేశాడు, ఈరోజు ఆయన సొంతంగా షాప్ పెట్టుకుంటున్నాడు, బిజినెస్ ఓపెన్ చేశాడు. సో కాబట్టి మంచిగా జరుగుతుందని ఊహించడం జరుగుతుంది. ఓకే, అలాగే మ్యూచువల్ ఫండ్స్, కొత్త ఫండ్స్ ఎప్పుడు కూడా దాని ట్రాక్ రికార్డు భారీగా ఏమీ లేకపోయినా కూడా ఫండ్ మేనేజర్ ఎవరు, అసలు ఏ రంగాల్లో పెడుతున్నారు, సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే కొన్ని ప్రాథమిక సమాచారాలు మాత్రమే మనకు దొరుకుతాయి. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫండ్స్ అయితే మీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం అయితే అది ఎలాగ పర్ఫామ్ చేస్తోంది, ఫండ్ మేనేజర్స్ ఎవరు, అసలు ఎంత రిటర్న్స్ ఇస్తుంది సంవత్సరానికి అనేది మనకి రికార్డు ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏ ఫండ్ అయినా, కొత్త ఫండ్ ఈరోజు ప్రారంభమైంది కావచ్చు, గత 10 ఏళ్ల క్రితం ప్రారంభమైంది కావచ్చు, అది ప్రతి సంవత్సరం పర్ఫార్మెన్స్ చేసే యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది, దాని యొక్క చరిత్ర అనేది. ఓకే, సో ఇక్కడ ఈరోజు ఈ సంవత్సరంలో ఈ నెలలో ప్రారంభమైన ఫండ్స్ అయినా కావచ్చు, గత నెలలో ప్రారంభమైన ఫండ్స్ అయినా కావచ్చు. సో ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ పాయింట్, ఆ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అది ఏ బ్యాంకుకి సంబంధించింది, లేకపోతే ఏ కంపెనీకి సంబంధించింది, అసలు ఏ గ్రూప్కి సంబంధించింది, దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ని మనం ఊహించవచ్చు. అంటే గతంలో వాళ్ళు ఆల్రెడీ ఫండ్స్ ఎలాగ పర్ఫామ్ చేశారు అనే దాన్ని బట్టి ఊహించవచ్చు, అంతవరకే కదా. ఇప్పుడు టాటా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, టాటా ఏం చిన్న కంపెనీ అయితే కాదు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో టాటా అనే కంపెనీ గురించి ఆలోచించడం మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, వీళ్ళది బాగానే ఉంటుంది అండి. అలాగే హెచ్డిఎఫ్సి గురించి ఆలోచించినప్పుడు, హెచ్డిఎఫ్సి మీకు తెలియదు కాదు, లార్జ్ క్యాప్ అయినా, స్మాల్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా చేస్తూనే ఉంది. సో దాన్ని బట్టి పర్వాలేదు, బాగుండాది, బాగా మంచి రిటర్న్స్ ఇస్తుంది భవిష్యత్తులో అని ఊహించవచ్చు. అలాగే వేరే మరి ఐసిఐసి కావచ్చు, యాక్సిస్ కావచ్చు, ప్రతి ఒక్కటి, నిప్పాన్ ఇండియా కావచ్చు, తర్వాత ఫ్రాంక్లిన్ కావచ్చు, ఇలాగా చాలా కంపెనీలు ఉన్నాయి. సో వాళ్ళ యొక్క ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి కొత్త ఫండ్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి అనే ఒక నమ్మకంతో అందరూ పెడతారన్నమాట ఇన్వెస్ట్మెంట్. ఏమండి, వాల్యూమ్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఈసారి, అంత లేదే ఎవరు పెట్టారు కదా.
లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తున్నారు చాలామంది. నేను ఏమంటానంటే సరైన అవగాహన లేకుండా ఊరికే మాట్లాడి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వడం కంటే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఒక లంసమ్ భయం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఫండ్ సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయండి, ఏం ప్రాబ్లం అవుతుంది? ఇప్పుడు మనం 12% కదా క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసేది. 12% మినిమము, మ్యాక్సిమం ఎంతైనా వచ్చినా అంత మనకి హ్యాపీనే కదా. మనకి డబల్ కాకపోయినా ఒక సంవత్సరంలో కనీసం 12 to 15% వచ్చినా హ్యాపీనే కదా. సో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు మంచిగా హ్యాపీగా రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈరోజు ఏంటంటే మరి ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, ఫండ్ హౌసెస్ ఉన్నాయంటే మన భారతదేశంలో 2500 దాదాపు, ఇంకా ప్రతి నెల పెరుగుతూనే ఉన్నాయి. 2500 ఫండ్ హౌసెస్ అంటే లార్జ్ క్యాప్ అయినా కానీ, మిడ్ క్యాప్ అయినా కానీ, స్మాల్ క్యాప్ అయినా కానీ, థీమాటిక్ ఫండ్స్ అయినా కానీ, ఫండ్స్ అనమాట, ఫండ్ హౌసెస్ అనమాట. ఒక ఫండ్ను ఒక ఫండ్ హౌస్ అంటారు అనమాట. సో 2500 దాదాపు పైనే మన భారతదేశంలో ఫండ్స్ ఉన్నాయి. ఇంకా అన్ని ఫండ్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయో చేయబోతున్నాయో కూడా మనము ఒక్కొక్క ఫండ్ గురించి, అసలు ఒక్కొక్క కంపెనీ గురించి నేను వీడియోస్ చేయాలని అనుకుంటున్నా. వాటి యొక్క పర్ఫార్మెన్స్, యాన్యువల్ రిటర్న్స్ ఎంత వచ్చింది, గత 10 ఏళ్ళుగా, గత 20 ఏళ్ళుగా, అది ప్రారంభమైన దగ్గర నుంచి ఎంత రిటర్న్స్ ఇచ్చింది, అది లార్జ్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, స్మాల్ క్యాప్ అయినా, మల్టీ అసెట్ ఫండ్స్ అయినా, ఏదైనా కానీ. సో ఇవన్నీ కలిపి 2500 ఫండ్ హౌసెస్ ఉన్నాయి. మరి ఎన్ని ఏఎంసీస్ ఉన్నాయి? మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారనమాట. సో ఇవి ఈ ఫండ్స్ అన్నిటినీ మెయింటైన్ చేసే కంపెనీలు అనమాట. సో మనము ఏదైనా కానీ ఫండ్ బుక్ చేసుకోవాలంటే ఆ ఏఎంసీకి వెళ్ళాల్సిందే. ఐసిఐసిఐ అయినా, హెచ్డిఎఫ్సి అయినా వాళ్ళ ఏఎంసీస్కి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి. సో దాదాపు 44 కంపెనీలు ఉన్నాయి మన భారతదేశంలో ప్రజెంట్. 44 కంపెనీల వరకు ఇప్పటి వరకు రన్ అవుతున్నాయి. సో ఇంకా డిఫరెంట్ ఫండ్స్ని లాంచ్ చేశారు, పర్ఫామ్ చేస్తున్నాయి. ఎగ్జిస్టెడ్ ఫండ్స్ ఉన్నాయి, కొత్త ఫండ్స్ కూడా లాంచ్ అవుతున్నాయి. సో ఈ విధంగా ఇక మనము వీడియోస్ ఎలాగ చేద్దామంటే ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ప్రతి వీడియో ఒక ఫండ్, ఆ ఫండ్ పర్ఫార్మెన్స్, పాస్ట్లో అది ఎట్లా, సంవత్సరానికి ఎంత రిటర్న్స్ ఇచ్చింది, అండ్ యావరేజ్కి ఎంత రిటర్న్స్ ఇచ్చింది, సో దాని రిస్క్ మీటర్ ఏంటి, దాని బెంచ్ మార్క్ ఏంటి, ఖచ్చితంగా వీటి గురించి మనము తెలుసుకుందాం. సో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి, ఇంకా చాలా ఎలక్షన్స్ మూమెంట్లో చాలా డిస్టర్బెన్స్, మీకు తెలియదు, అందరు బిజీగానే ఉంటారు. సో మనకు తెలుగు ప్రజలందరికీ ఆల్మోస్ట్ ఆల్ మనకు ఓటింగ్ అయిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంటరీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇంకా మనం హ్యాపీగా ఇప్పుడు ప్రశాంతంగా మనం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరము. సో రిజల్ట్ అయిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోతారా, జూన్ నెల 6-7 తారీఖు తర్వాత చాలా మటుకు కొత్త స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ కొత్త ప్రభుత్వాలు ఫామ్ అవుతాయి. సో కాబట్టి ఈ బిజీలో ఇంకా మనం కొన్ని వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఇక మీద ఇంకా చేద్దాం, ఫ్రీక్వెంట్గా చేద్దాం, రెగ్యులర్గా. వారంలో కనీసం ఒక 2, 3, 4 వీడియోలున్నా, రోజు ఒకటి కాకపోయినా కూడా డే బై డే ఖచ్చితంగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మనకి రీచ్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. ఓకే, సో మీ చాలా డౌట్స్ అడిగారు, ఇంకా డౌట్స్ అన్నీ ఒక్కొక్కటి నేను క్లారిఫై చేసుకుంటూ వస్తాను. మీరు దయచేసి ఛానల్ ఫాలో కండి, షేర్ చేయండి.